$35 ఉంటే వాళ్ళకి $70 అమ్మొచ్చు ఇన్ఫ్లేట్ చేసి ప్రైస్ మీకు. ఎందుకంటే మీకు ఇప్పుడు అవసరం ఉంది, మేము ఎలానో మీకు సపోర్ట్ చేయట్లేదు, కానీ మేము ఎక్కడో చోట ఇవ్వాలి అని అనుకుంటున్నాం. మీకు ఇవ్వాలి అంటే వీ వోంట్ గివ్ ఇట్ ఫర్ ది రెగ్యులర్ ప్రైస్. మీరు ఇంత ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి వాడికి $70 పెట్టి స్పెండ్ చేసి కొనేంత కెపాసిటీ పాకిస్తాన్కి ఉందా? లేదు, కెపాసిటీ లేదు, బ్యాంక్రప్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. కానీ ఇలాంటి టైంలో మనకు వచ్చే ఇంకొక ఇష్యూ ఏంటి అంటే వెన్ పీపుల్ హ్యావ్ నథింగ్ టు లూజ్ దే గో ఫుల్ థ్రాటిల్. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఒక సిచ్యువేషన్కి వచ్చింది అనుకోండి, మా దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేవు అన్న టైంలో వాళ్ళు ఏం చేసే అవకాశం ఉంది? వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయి. ఓకే, మొన్న అతను అంటున్నాడు కదా అబ్బాసీ మినిస్టర్ రైల్వేస్, వీ హ్యావ్ 130 న్యూక్లియర్ హెడ్స్ విత్ అస్ ఇన్ స్ట్రాటజిక్ లొకేషన్. అది వాడు చెప్పక్కర్లా, స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టుకుంటాడు ఎవడైనా. దానికి మినిస్టర్ దాకా అక్కడ లైతులు వేసుకున్నాడని చెప్తాడు. అంటే అది చెప్తే భయపడటానికి అదేం సినిమా చూడాలండి. ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, దానికి ఒక అర్థం ఉంటుంది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి ఒక అర్థం ఉంటుంది. డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడాలా, ఇతను ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడాలా. ఈజ్ మినిస్టర్ ఫర్ రైల్వేస్ మినిస్టర్, లేకపోతే పీసీబీ బోర్డ్ అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్, లేకపోతే ఇలాగ వీళ్ళ దే డోంట్ హ్యావ్ ఎనీ స్టాండ్. దేర్ అబ్జర్వేషన్స్ ఆర్ ఇర్రిలవెంట్. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఎంత స్టేట్మెంట్స్ ఇచ్చినా కానీ అట్ ది ఎండ్ అక్కడ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్. ఇప్పుడు మనకి ఇవాళ ఇండియాలో అతిపెద్ద అప్డేట్ ఏంటి అంటే ఇవాళ 4 క్యాబినెట్ మీట్స్ జరగబోతున్నాయి. ఒకటి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, ఒకటి క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, ఒకటి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఒకటి ఎంటైర్ క్యాబినెట్ కమిటీ మీటింగ్. ఈ 4 మీటింగ్స్ జరిగిన తర్వాత యూ అండర్స్టాండ్ ది సీరియస్నెస్. ఇప్పుడు వరకు మీరు ఇండియా వైపు నుంచి ఒక మినిస్టర్ కానివ్వండి ఎవరన్నా కానీ పిచ్చిగా ఒక సెన్స్ లేకుండా స్టేట్మెంట్ లేదు. చాలా రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నారు. అది కూడా విత్ కన్సెంట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఆయన మాట్లాడుతున్నాం కూడా ఆయన కన్సెంట్ తీసుకొని మాట్లాడుతారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇన్ని 4 ఈ మీటింగ్స్, ఇంపార్టెంట్ మీటింగ్స్, టాక్స్ ఇవాళ అయిపోతే తప్ప మనకి అంటే ఇప్పుడు ఒకవేళ రేపు వార్ జరిగితే మీరు మిగతా పొలిటికల్ పార్టీస్ని కూడా మీ సపోర్ట్లోకి తీసుకోవాలి, అపోజిషన్ పార్టీస్ని కూడా, మీరు మిగతా కంట్రీస్ని కూడా మీ సపోర్ట్లోకి తీసుకోవాలి, ఫినాన్సెస్ని మీరు సపోర్ట్లోకి తీసుకోవాలి. అంటే వార్ జరిగినప్పుడు మీకు ఒక చిన్న కాలువ ఏదైతే పారుతుందో ఇరిగేషన్ కెనాల్, దాన్ని కూడా ఎలా యూస్ చేసుకోవాలి వార్కి అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ స్మాల్ ఎలిమెంట్ ప్లేస్ ఎ పార్ట్. సో ఇవన్నీ ఒకసారి మాట్లాడుకొని గ్రౌండ్ మీద మ్యాప్స్ అవన్నీ వాటిలో చూసుకొని ఎలాగా ఇనిషియేట్ చేయాలన్న తెలిసిన తర్వాతే ఏ వార్ అయినా జరుగుతుంది, ఏ పెద్ద డెసిషన్. ఇప్పుడు జియో పొలిటికల్ అఫైర్స్లో మీరు అంటే యూ బీన్ కాన్స్టెంట్లీ వాచింగ్ కాబట్టి నేను ఇక్కడ పొలిటికల్ యాంగిల్ ఒకటి తీసుకొస్తున్నా. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంఐఎం చీఫ్, ఆయన టోన్ అండ్ టెనార్ మారింది. భయం వల్ల మారిందా, అనివార్యత వల్ల మారిందా, సర్వైవల్ కష్టమవుతుంది ఇక్కడ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో, మళ్ళీ మన గుడ్ ఓల్డ్ ప్రాపగాండా తీసుకొచ్చి దాని ప్రకారం పోతే దేశం మొత్తం తిరగబడి అటాక్ చేస్తుందని భయం వల్ల, చూడండి అభద్రతా భావం వల్ల. అసదుద్దీన్ ఓవైసీ కానివ్వండి, అక్బరుద్దీన్ ఓవైసీ కానివ్వండి, దే ఆర్ నాట్ జస్ట్ లీడర్స్, దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. అందులో వాళ్ళు బారిస్టర్స్గా కూడా చేస్తున్నారు, దే రిప్రజెంట్ ఇన్ సుప్రీం కోర్ట్. సో డోంట్ టేక్ దెమ్ ఫర్ ఫూలిష్ పీపుల్. అంటే వాళ్ళ స్టేట్మెంట్స్ కొద్దిగా దాన్ని ఏమంటారు రాడికల్గా ఉన్నా కానీ వాళ్ళు చదువుకొని వాళ్ళైతే మాత్రం కాదు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఇంకొక స్టేట్మెంట్ మీరు గట్టిగా అది కూడా చెప్తా. పాకిస్తాన్ ఈజ్ జస్ట్ నాట్ జస్ట్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ విత్ us, ఇట్స్ 50 years బిహైండ్ అస్ అని అన్నాడు. మరి ఆయన ఎక్కడో చోట ఇది కూడా ఒప్పుకోవాలి కదండి. ఇలాగైతే ఆయన 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి మీరు చెప్పిన స్టేట్మెంట్ దట్ పాకిస్తాన్ ఈజ్ 50 years బిహైండ్ అస్ అని, నాట్ హాఫ్ అన్ అవర్ బిహైండ్ అస్ ఇన్ టైం. రెండోది ఆయన ఏం చెప్పారు అంటే పహల్గామ్ అటాక్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఐసిస్ స్టైల్ ఫాలో అయిన పిచ్చి వాళ్ళు అన్నట్టు ఆయన చెప్పారు. కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ హూ బిలీవ్ ఐసిస్ ఈజ్ ది రియల్ ముస్లిం. రియల్ ముస్లిమ్స్, ఐసిస్ అనేది ఇస్లాం మీదే కదండి ఫామ్ అయ్యింది. అవును. సో దానికి ఈయన ఆన్సర్ ఏం చెప్తారు? ఇంకొక విషయం ఈయన ఆన్సర్ చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఆయన ఏమన్నారు, పాకిస్తాన్ ఈజ్ 50 years బిహైండ్ అస్ అన్నారు. దానికి కారణం పాకిస్తాన్ బేసిస్ ఇస్లాం అవ్వడం వల్ల. అంటే ఇస్లాం ఎక్కడైతే బేసిస్ ఉంటుందో అక్కడ ప్రపంచం 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందనా, అంటే ఇస్లాం ఉన్న చోట దేశం అది ప్రపంచంలో డెవలప్మెంట్ వెనక్కి వెళ్ళిందనా ఆయన ఉద్దేశం. దానికి ఆయన ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఇలా స్టేట్మెంట్స్ ఎన్ని చేసినా కానీ అల్టీరియర్గా సమ్వేర్ ఆయన ఏంటి ఇస్లాంని కూడా అన్నట్టే ఈ రకంగా చూసుకుంటే. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ అసలు అంతరార్థం ఏంటి అన్నది ఆయన చెప్తేనే బాగుంటుంది. సో అదొకటి. సరే, ఈరోజు ఐ థింక్ ప్రెసిడెంట్ ముర్ము ఈజ్ గోయింగ్ టు అడ్రస్ ద నేషన్. సో ప్రైమ్ మినిస్టర్ కానీ దేశం కానీ ఏం చెప్పాలనుకుంటున్నారో మన ప్రెసిడెంట్ ద్వారా చెప్పిస్తాం. అవును.
Especially Army, Navy, Air Force involved బికాస్ ప్రెసిడెంట్ ఈస్ ద Supreme Commander సుప్రీం of కమాండర్ ఆఫ్ ది 3 ఫోర్సెస్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో అది అయిన తర్వాత మనం డైరెక్ట్ యాక్షన్లోకి దిగుతామా? మన యాక్షన్ ఎలా ఉండబోతుంది? చూడండి, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ హైపోథెటికల్ క్వశ్చన్. లేదు నేను అదే చెప్తున్నాను, గ్రౌండ్ రియాలిటీగా చెప్తున్నాను మీకు. నిన్న రాత్రి నుంచి ఆల్రెడీ షెల్లింగ్ కానివ్వండి, ఫైరింగ్ కానివ్వండి, సయాల్కోట్ అని ఒక పాకిస్తాన్లో ఏరియా ఉంది. ఇది ఏ రోజైతే జరిగిందో అప్పటి నుంచి సీజ్ ఫైర్ వైలేషన్స్ ఇవన్నీ కంటిన్యూస్. పాకిస్తాన్ పంజాబ్ ఎల్సీ ఎక్కడ ఉందో అదంతా హాట్ అయిపోయింది ఆల్రెడీ. సియాల్కోట్లో కూడా నిన్న రాత్రి మనం చాలా ఫైర్ చేయడం కానివ్వండి, ఏరియా వెపన్స్ అంటాం. ఇప్పుడు రైఫిల్ని మనం పర్సనల్ వెపన్ అంటాం. ఏరియా వెపన్స్ అంటే మనం ఏమంటాం అంటే రాకెట్ లాంచర్స్, ఆర్టిలరీ ఫైర్ కానివ్వండి. ఎక్కడైతే ఒక్క బాంబ్తో మీరు ఎక్కువ ఏరియాని డ్యామేజ్ చేయగలరో మనం ఏరియా వెపన్స్ అంటాం వాటిని. ఆ ఏరియా వెపన్స్ అనేవి యూజ్ అవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా వార్ నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోతుందా అంటే దట్ డజంట్ హ్యాపెన్ దట్. ఎందుకంటే ఇప్పుడు మనకి సికింద్రాబాద్లో కూడా కంటోన్మెంట్స్ ఉన్నాయి, వేరే సిటీస్లో కూడా కంటోన్మెంట్స్ ఉన్నాయి. సో ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ షుడ్ మొబిలైజ్ అండ్ రిపోర్ట్ అట్ ది ఫ్రంట్ లైన్స్. అప్పుడే వార్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అవుతుంది. ఈ లోపల మిలిటరీ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. టిల్ ద టైమ్ ఆల్ ద స్ట్రెంత్ గోస్ టు ఫ్రంట్ లైన్స్. ఒకసారి ఫ్రంట్ లైన్లోకి మనం మొత్తం స్ట్రెంత్ వెళ్ళిన తర్వాత, ప్లానింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేబీ ఇట్ మైట్ టేక్. ఇప్పుడు మీరు రష్యా యుక్రెయిన్ తీసుకున్నారు, దే హావ్ బీన్ ఫైటింగ్ ఫర్ ద లాస్ట్ 4 years. 4 ఏళ్ళ నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో అట్ ది ఎండ్ మనం వార్ చేస్తున్నది ఎందుకు అన్నదానికి, ప్రతి వార్కి ప్రతి మిలిటరీ ఆపరేషన్కి ఒక ఆబ్జెక్టివ్ అని ఉంటుంది. వితౌట్ ఆబ్జెక్టివ్ దెర్ ఈస్ నో పాయింట్ డూయింగ్ వైలెన్స్. సో మనకి ఆబ్జెక్టివ్ ఏంటి? పీఓకే వెనక్కి తీసుకోవడం మన ఆబ్జెక్టివ్, లేకపోతే పీఓకేలో ఏదన్నా స్ట్రాటజిక్ లొకేషన్